రవికిరణ్ గారు ఇది రైట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక స్టాండ్ చెప్పడానికి. ఏదర్ అది వ్యతిరేకిస్తాను, ఆ సుప్రీంకోర్టులో ఇంకా ఉంది కదా, మీరు మర్చిపోయారేమో కూటమి ప్రభుత్వం. నేను కూడా గుర్తు చేస్తున్నాను మీకు, యూ నీడ్ టు విత్డ్రా దట్, స్టిల్ ఇట్ ఈస్ పర్సూయింగ్. మీరు రవికిరణ్ గారు ఆప్టిమిస్టిక్ గా అన్నారు చూసారా, అలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన ఎక్కడ చేస్తారో అది కూడా నాకు ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు అది అసెంబ్లీలో చేస్తారా, తాడేపల్లి ప్యాలెస్లో చేస్తారా, లేదా బెంగళూరు యలహంక ప్యాలెస్లో చేస్తారా, ఎక్కడ చేస్తారో తెలియదు కదా. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పచ్చు అని అంటుంది. గత 5 సంవత్సరాల్లో రాజధాని రైతులను బయటికి తీసుకొచ్చి ఆడా మగాన లేకుండా ఎంత దారుణంగా హింసించిందో వాస్తవం కాదా? అదేదో విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియాలో చేసింది కాదు కదా, అనేక రకమైన కేసులు పెట్టింది వీళ్ళ కదా. అంటే దీనిలో ముందుకు వెళ్ళినప్పుడు ఇందాక ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఒకసారి అక్కడ కులాల సామాజిక వర్గం నెంబర్లు చెప్పండి ఒకసారి, ఎవరో పెట్టారు మెసేజ్లు. చెప్పాలి, ఎందుకంటే ఎస్సీలు 32%, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గం 18%, కాపులు 9%, బీసీలు 14%, మైనార్టీలు 3%, ఇతరులు 1%. అంటే కొంచెం నెంబర్ అటు అయింది చెప్పాలి. అలా కాదు అన్ని ఇక్కడే సరే అంటే గత 5 సంవత్సరాల్లో ఆల్రెడీ 2014, 2019 మధ్యన కట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజున వాటిని ఆ పిచ్చి మొక్కలుగా లేచిపోయి ఒక అడవిలో అయిపోయిందని దాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి కోట్ల రూపాయలు. తర్వాత ఏమో అక్కడ వేసినటువంటి ఇసుక కంకర మొత్తం రోడ్లని తవ్వుకెళ్ళిపోయారు. వేసిన రోడ్లు, కరెంటు పోల్స్, ఎక్కడైనా సరే అంటుంది. అధికార వికేంద్రణ అంటే అధికార వికేంద్రణకి అధికార భవనాల వికేంద్రణకి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ హైకోర్టు, ఇక్కడేమో సెక్రటేరియట్, ఇంకో చోట. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే ఇదే ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కానీ వచ్చుంటే ఓ సిస్టమ్ పెట్టేవారేమో. తిరుపతి వెళ్తారు కదా, తిరుపతిలో దర్శనం, అమరావతిలో గుండు కొట్టించుకోండి, వైజాగ్లోనేమో ప్రసాదం లడ్డు తీసుకోండి, అటువంటిది ఏమన్నా పెట్టేవారేమో. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమైంది కాదు. వెంటనే అసలు విచిత్రం. ఎక్కడైనా సార్ ఋషి గారు, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు పాలించేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని చేసిన పాలన కొనసాగించాలి, మంచి కొనసాగించాలి, చెడు ఏమన్నా ఉంటే ప్రక్షాళన చేయాలి. అది మానేసి నా మార్క్ అంటూ ఉండాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో కాదండి, పోనీ ఆ ఉద్దేశం ఉందనుకుందాం, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం మీద కక్షతో, ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి, ఒక సామాజిక వర్గం మీద కక్ష. నా పాయింట్ ఏంటంటే ఆ మార్క్ అంటూ ఉండాలంటే పోనీ ఆ వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు ఆ వ్యవహారం, కానీ అది కూడా ఆగిపోయింది కదా. అసలు చేసే ఉద్దేశం ఉండాలి కదా సార్. అక్కడ లేదు, కోర్టుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా డేట్తో సహా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది. ఏం చేయబోయారు అంటే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, దీంతో పాటు ఆ 2 రాజధానులు ఉంటాయనే కాన్సెప్ట్. అంటే అసలు ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే ఏదో చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ పెట్టినటువంటి ప్రజా సంపద అంతా వృధా చేసి అక్కడ అమరావతి ప్రాంత రైతులంతా రోడ్డు మీద లాగి గత 5 సంవత్సరాలు దాదాపు 1536 రోజులు ఎంతో ఇంచుమించు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా దీక్షలు చేస్తే కనీసం వాళ్ళని అడ్రస్ చేసింది లేకుండా వాళ్ళ శిబిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంత్రులు ఉన్నారు కదా, ఎవరినన్నా ఇలా కనీసం ఎన్ని మాట్లాడారండి? ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, ఇన్ని రకాలుగా అక్కడ మానసికంగా ఒక హింస చేశారు అక్కడ. అటువంటి చేసి ఈ రోజున మళ్ళీ అమరావతి గురించి మొన్న ఏదో శాసన మండలిలో బొత్స గారు ఏదో మాట్లాడారు. ఇప్పటికైనా ఒక సరైన స్టేట్మెంట్ వస్తుందంటే ఆలోచన మార్చుకుంటాము, ఏదో డిస్కస్ అప్పుడు ఆ విధంగా చేసాం. తర్వాత అంటే అంతకుముందు ఏమన్నారు తెలుసండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక్కడ అమరావతి రాజధాని లేకుండా చేస్తాడని చెప్పి చంద్రబాబు గారు ఎన్నో మాటలు చెప్పాడు, నమ్మొద్దు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అని వారు ఆయనకి సంబంధించిన మంత్రులందరూ ఎన్నో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. తర్వాత ప్యాలెస్ అయితే కట్టుకున్నారు. అంటే 2019-2024 మధ్యన ఏమైపోయింది అమరావతి అంటే? ఆ కేసులు ఏమైపోయినాయి, ఆ దీక్షలు ఏమైపోయినాయి, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టినటువంటి కొట్టినటువంటి దెబ్బలాలు ఏమైపోయినాయి అంటే ఎన్ని మర్చిపోయి మేము అమరావతికి మేము ఇంకా కన్ఫర్మ్ ఉన్నారు, రైతులకి ఏదో చేద్దామని. ఒకటండి, అదే అమరావతి ప్రాంతంలో కూడా మళ్ళీ ఎవరో కొంతమందికి గృహాలు కట్టిస్తామని చెప్పేసి అంటే దాన్ని ఇచ్చింది ఎందుకు? రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఉంటారండి, ఎందుకు ఇస్తారో? పోలవరం కంప్లీట్ చేస్తారని చెప్పి నిర్వాసిస్తారు. అక్కడ తీసుకొచ్చి వేరే ఫ్యాక్టరీ కడుతున్నాము లేకపోతే వేరే సంస్థ పెడుతున్నాం ఒప్పుకోరు కదా. అదే మాణిక్యాలరావు గారు ఇవాళ మంత్రి నారాయణ కూడా సుజనా చౌదరి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం